నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఘటన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరగ్గా అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. టీటీడీ, అటవీశాఖ అధికారులతో కలిసి అలిపిరి నడక మార్గంలో బంధించిన 4వ చిరుత లక్షితపై దాడి చేసి చంపినట్లు గుర్తించారు. టీటీడీ, అటవీశాఖ అధికారులు కలిసి మొత్తం 6 చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే. అయితే లక్షితపై దాడి చేసి చంపిన ఈ చిరుతను జూ పార్కులోనే సంరక్షించాలని టీటీడీ నిర్ణయించింది. గతేడాది ఆగస్టు 11న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ శశికళ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో బయల్దేరారు. రాత్రి 7:30 గంటల సమయంలో దినేష్ శశికళ దంపతుల కుమార్తె లక్షిత అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర రాగానే కనిపించలేదు. ఆమెను అడవిలోని జంతువులు లాక్కెళ్లాయని అర్థం కావడంతో వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు గాలింపు చేపట్టారు. ఆగస్టు 12న ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి చిరుత దాడి చేసి చంపినట్లు గుర్తించారు. వెంటనే టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. చిరుతల్ని బంధించేందుకు అలిపిరి నడక మార్గంలో బోన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 6 చిరుతలు బోన్లో చిక్కాయి. ఇలా చిక్కిన వాటిలో 4వ చిరుత లక్షితను చంపినట్లు గుర్తించారు. ఆ చిరుత గతేడాది ఆగస్టు 27 బోన్లో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోన్లో ఉంది. ఆగస్టు 28న చిరుత బోనుకు చిక్కిన విషయాన్ని గుర్తించారు అటవీశాఖ అధికారులు. లక్షిత ఘటన తర్వాత అలిపిరి నడక మార్గంలో కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గాల్లో అనుమతించడం లేదు. అలాగే పెద్దవాళ్లను కూడా రాత్రి 10 గంటల తర్వాత అనుమతించరు. కొద్ది రోజులు ఘాట్ రోడ్లలో కూడా బైక్లపై వెళ్లేవారిని అనుమతించలేదు. ఆ తర్వాత ఆ నిబంధనను సడలించారు. అంతేకాదు, నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు టీటీడీ చేతి కర్రల్ని అందిస్తోంది. ఇటు నడక మార్గంలో కంచె ఏర్పాటు చేసే అంశంపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా పరిశీలన చేసింది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.